హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమా టాక్స్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా చాలా బాగున్నామండి. మీరు కూడా బాగున్నారు అనేసి అనుకుంటున్నా. నాదొక చిన్న రిక్వెస్ట్. మన ఛానల్‌ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షార్ట్స్ కూడా పెడుతున్నానండి. అవి కూడా ఒకసారి చెకౌట్ చేసేసేయండి. ఇంకా వీడియోకొచ్చేస్తే మేము ఆ రోజు రూమ్ తీసుకొని రూమ్‌కెళ్ళిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి ఈవినింగ్ అయితే మేము ఈవినింగ్ కదా అనేసి అలా జస్ట్ అలా వాక్ చేద్దామనేసి ఫ్రెష్ అప్ అయిపోయి పిల్లలు, నేను బయటకైతే అలా వచ్చామండి. వచ్చి ఆ వ్యూ అంతా ప్రకృతి రిసార్ట్స్‌లో ప్రకృతిని ఆస్వాదిద్దామనేసయితే మేము బయటకొచ్చామనమాట. ఇక్కడంతా చూస్తున్నారు గదా! ఈ రిసార్ట్స్ అంతా కూడా చాలా బావుంది. నాకైతే నచ్చిందండి. నార్మల్‌గా ఏంటంటే మామూలుగా మనం తెలియని ప్లేసెస్‌లో ఏమన్నా రూమ్ బుక్ చేసుకోవాలి అంటే, మనం ఆన్‌లైన్‌లో లేదంటే నెట్‌లో అట్లాగా చూసి రేటింగ్ బావుండి, మనకి రూమ్ అది నచ్చి మన బడ్జెట్ ఫ్రెండ్లీ అయితే గనక బుక్ చేసుకుంటామండి. కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే ఫోన్‌లో ఫోటోస్ పెట్టేటప్పుడు దానికి సంబంధించి కాకుండా వేరే వేరే మంచివుండేటివి నచ్చేలాగా పెడుతున్నారనమాట. అవి చూసి బావుంది కదా! అనేసి చాలా బుక్ చేస్తున్నారు. చాలామంది బుక్ చేసుకుంటున్నారు. కానీ ఆహ్, మనం లోపల హోటల్‌కి వెళ్ళి ఆ రూమ్ అయి చూస్తే మాత్రం రూమ్ అంతా ఒకలా ఉంటుంది. ఫోన్‌లో ఫోటోస్ పెట్టినయి మాత్రం ఒకలా ఉంటున్నాయన్నమాట. చాలామంది ఈ దీన్ని ఫేస్ చేశారనుకుంటున్నాను. చాలా మంది ఈ మధ్య చూస్తూ ఉన్నాం కూడా. చాలామంది ఇలానే చేస్తున్నారు. అక్కడికెళ్ళేసరికి అసలు బావుండట్లేదు. అది అనేసి మేము కూడా అలానే భయపడ్డామండి. ఆన్‌లైన్‌లో బుక్ చేసాం కదా! ఎలా ఉంటుంది ఏంటి అనుకున్నాం కానీ, ఇక్కడికొచ్చిన తర్వాత అయితే మాకైతే నచ్చింది. బావుంది. ప్రశాంతంగా ఉంది. పీస్‌ఫుల్‌గా ఉంది. బయటంతా గ్రీనరీ అదంతా కూడా మాకిది చాలా నచ్చింది. ఇక్కడేంటంటే బుక్ చేసుకునేటప్పుడు డీలక్స్ రూమ్స్ ఉంటాయి. అట్లనే సూపర్ లగ్జరీ అనేవి రూమ్స్ ఉంటాయంటండి. మేము బుక్ చేసుకునేటప్పుడు మాకు ఆప్షన్ ఏమి కనిపియలేదు. జస్ట్ బుక్ చేసేసాము. బుక్ చేసిన తర్వాత ఇక్కడికొచ్చిన తర్వాత అడుగుతున్నారనమాట. డీలక్సా? సూపర్ లగ్జరీనా అని. అదేంటంటే ఇలా ఇలా అని చెప్పారు. డీలక్స్ అంటే బావుంటుందండి. సూపర్ లగ్జరీ అంటే ఇంకా బావుంటుంది అనేసన్నారు. సరే డీలక్స్ చూద్దాము. అది నచ్చకపోతే సూపర్ లగ్జరీ తీసుకుందాం అన్నట్టుగా అయితే చూసాం మేము. డీలక్స్ కూడా బావుంది. మాకు బెనిఫిట్ ఏంటంటే సూపర్ లగ్జరీలో విండో అనేది ప్లేసు వేస్ట్ కాకుండా ఒక పర్సన్ పడుకోవడానికైతే పాసిబుల్ ఉంది. సరే మేము ఎలాగో 4 మెంబర్స్ కదా! మంచం మీద 3 మెంబర్స్ పైన ఆహ్, ఆ విండోలో మా చిన్నోడు గాని, మా పెద్దోడు గాని పడుకుంటాడు అన్నట్లుగా అయితే మేము ఇంకా సూపర్ లగ్జరీకే తీసుకున్నామండి. పేమెంట్ అయితే డీలక్స్‌కి అయిందనమాట. మేము ఇంకా ఎక్స్‌ట్రా పే చేసి మేము సూపర్ లగ్జరీ అయితే తీసుకున్నామనమాట. రూమ్ అంతా కూడా చాలా బావుంది. ఇక్కడంతా గూడా చూస్తున్నారు కదా! ఇది జీడి మామిడికాయల చెట్టనమాట. నేను ఫస్ట్ టైమ్ చూసాను. చెట్టు నుంచి చూడడం అనమాట. నాకు తెలుసులెండి ఆ కాయలనేసి. కానీ చెట్టు నుంచి చూడడం అనేది ఫస్ట్ టైము. ఇదంతా కూడా గ్రీనరీ చెట్లు ఇవన్నీ కూడా చాలా బావున్నాయండి. ఇక్కడ పెద్ద పెద్ద తమలపాకులున్నాయి మీకు చూపిస్తాను. ఎంత పెద్దవున్నాయంటే అరచేతి కన్నా 2 అరచేతులు పెడితే ఎంత పెద్దదవుతుందో అంత పెద్ద పెద్ద ఆకులున్నాయి ఎంట్రన్స్‌లో అయితే ఇక్కడ. చాలా అయితే బావుందండి. ఇక్కడ రెస్టారెంట్ అట్లాంటిదేమి లేదు కానీ, మనకి మార్నింగే లేదంటే ఈవినింగ్ అట్లాగా టీ కావాలి, కాఫీ కావాలన్నా కానీ ఎక్స్‌ట్రా మనీ పే చేసి అయితే ఇక్కడ మనం ఆర్డర్ అనేది చెప్పుకోవచ్చు. ఇక్కడ కాంప్లిమెంటరీ టిఫిన్స్ కానీ అట్లాంటివి ఏమీ లేవండి. అవన్నీ కూడా మనం బయట చేయవలసిందే. ఇగో చూస్తున్నారు కదా! ఇదే అనమాట. తమలపాకులు చూస్తున్నారు కదా! ఎంత పెద్దగున్నాయో. భలే అనిపిచ్చింది. బావున్నాయి. గ్రీనరీ అంతా కూడా. ఇంకేంటి ఫ్రెండ్స్ మీరు కూడా పిల్లల్ని తీసుకొని ఎక్కడికైనా ట్రిప్పెళ్లారా ఈ సమ్మర్ హాలిడేస్‌లో? మనం ఇంట్లో ఉండి ప్రశాంతంగా ఉందామనుకుంటాం గానీ, పిల్లలైతే ఉంచరు కదండీ! ఎక్కడికో దిక్కునికి తీసుకువెళ్ళాలని అడుగుతూ ఉంటారు. మనకి కుదిరినా, కుదరకపోయినా. కానీ పిల్లల కోసం ఇంకా తప్పక తీసుకువెళ్ళాలి. మనం ఏంటంటే బడ్జెట్‌లో చూసుకుంటాము. మన మన హస్బెండ్స్‌కి టైం కుదరాలి. మనం అనుకునే బడ్జెట్‌లో ఉండాలి. అదంతా సెట్ చేసుకునేవారు. ఎక్కడికైనా మనం ఎళ్ళామంటే ముందు ప్లాన్డ్‌గా ఉండడం అనేది బెస్ట్ అండి. మనం ఎన్ని రోజులుంటున్నాము, ఏంటి, అక్కడ అకామిడేషన్ ఏంటి, రూమ్ ఎన్ని రోజులు పెట్టుకోవాలి.
మనం బట్టలేని పెట్టుకోవాలి. అదంతా గూడా ప్లానింగ్ ఉంటే మంచిది. మేమేంటంటే అరకొచ్చేటప్పుడు మాకు అంత ప్లానింగ్ ఏమి లేదు కాబట్టి, ఏం ప్లానింగ్ అయినా ఏముందిలెండి ఎక్కువ ఉండేదేమి కాదు కదా! మేము సాటర్‌డే ఎళ్ళాము. సండే ఈవినింగ్‌కి మళ్ళీ మేము రిటర్న్ అయిపోయాము. ఇంకా ఈ 2 డేసే గాబట్టి, మేము అమ్మాళ్ళింటికి పట్టుకెళ్ళిన బట్టలు ఇవన్నీ కూడా మాకు సరిపోయినవి. ఎక్కడికైనా 1 వీక్, 5 డేస్ అట్లా క్యాంపెయ్యాలంటే ఖచ్చితంగా ప్లానింగ్ అనేది చాలా అవసరమండి. లేదంటే ప్లానింగ్ లేకుండా వెళ్ళిపోయి అక్కడికెళ్ళిన తర్వాత ప్లాన్ యేసుకొని అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం అన్నా గాని, అక్కడికెళ్ళిన తర్వాత మనమే ఇబ్బంది పడిపోతాము. నాకేంటంటే అంత ప్లానింగ్ ఏమి అనిపియదు. కానీ మా హస్బెండ్ మాత్రం పక్కా ప్లానింగ్ ఉండాలనమాట. ఎక్కడ ఎప్పుడు బయలుదేరుతున్నాము, ఎప్పుడొస్తాము, అక్కడ అకామిడేషన్ ఏంటి, అక్కడ ఫుడ్ ఏంటి, ఏ రోజు ఏది చూడాలి, అదన్నీ కూడా ప్లాన్ యేసుకుంటారనమాట. దాన్ని బట్టి మేమింకా పిల్లలకి బట్టలు కావచ్చు, నాకు, మా హస్బెండ్‌కి సంబంధించినవన్నీ కూడా అవన్నీ అయితే ప్యాక్ చేసుకుంటూ ఉంటామన్నమాట. ఇంత ప్లానింగ్ చేసుకొని, ఎంత ప్యాక్ చేసుకున్నా కానీ అక్కడికెళ్ళాక ఏదో ఒకటి మిస్ అవుతామండి. కంపల్సరీ ఏదో ఒకటి మిస్ అవుతాము. ఎంత ప్లానెడ్‌గా మనం పేపర్ మీద రాసుకున్నా గానీ, నిజంగా ఒక్కొక్కసారయితే మిస్ అవుతాము. ఓకే అండి. ఇక్కడైతే పిల్లలకి చిన్న ప్లే ఏరియా ఉందనమాట. నేను కూడా అక్కడ చిన్న పిల్లనయిపోయి ఉయ్యాలనేది ఊగేస్తున్నాను. అక్కడ రాసి ఉంది కూడా. పెద్దవాళ్ళు ఊగకూడదని. అయినా కానీ నేను జస్ట్ వీడియో కోసమని జస్ట్ అట్లా కూర్చున్నా. ఉయ్యాలవి కూడా సరిగ్గా బాగాలేదు. నేను భయపడుతూనే కూర్చున్నాను. ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా అండి. ఆ పక్కన పైన కనిపిస్తుంది కదా! కొండ పక్కకి అదంతా కూడా ట్రాక్ అనమాట. ట్రైన్ ట్రాక్స్ అవన్నీ. ఇటువైపు ఎళ్ళేవి ఎక్కువ గూడ్సే వెళ్తూ ఉంటాయి. మా చిన్న బాబయితే గూడ్స్‌ని చిన్నప్పుడు బూస్ట్ బూస్ట్ అనేవాడు. ఇప్పుడు కొంచెం పర్వాలేదులెండి. గూడ్స్ అంటున్నాడు. బూస్ట్ ఎళ్తుంది అనేవాడు. దాన్ని చూస్తూ ఉంటే. ఇదే అనమాట ప్రకృతి రిసార్ట్స్ అండి. మామూలుగా సీజన్ టైమ్‌లో అయితే ఇవి అస్సలు ఖాళీ అయితే ఉండవంటండి. ఒక్కొక్క రూము 6000 అట్లా కూడా అవుతుందంట సీజన్‌లో అయితే. ఇప్పుడు కూడా ఖాళీ ఏమి లేవండి. చాలామంది అన్ని రూములు కూడా ఫుల్ అయిపోయినాయి. వచ్చిన వాళ్ళు మళ్ళీ రిటర్న్ ఎళ్ళిపోతున్నారు కూడా. రూమ్స్ ఖాళీ లేవనేసి కూడా. బావుంది రిసార్ట్స్ అయితే. ఎవరన్నా ఉండాలనుకుంటే బెస్ట్ రిసార్ట్స్ అని చెప్పొచ్చు ఇది. ఇది మనం వైజాగ్ నుంచి వచ్చేటప్పుడైతే మనకి ఫస్ట్ ఎంట్రన్స్‌లో కనిపిస్తుందండి. ఫస్ట్ ఇదే కనిపిస్తుంది. తర్వాత మనం సిటీకెళ్ళే కొద్దీ అదే అరకు వ్యాలీ లోపలికెళ్ళే కొద్దీ మనకి ఇంకా చాలా రిసార్ట్స్ ఉంటాయిలెండి. ఇబ్బందేమి ఉండదు. కానీ మేము ఇక్కడ ఉన్నాం కాబట్టి చెప్తున్నాను బావుంది అనేసి. మేమైతే ఇంకా అక్కడి నుంచి ఇంక స్టార్ట్ అయిపోయామండి. ఫ్రెష్ అప్ అయిపోయి ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఫ్రెష్ అప్ అయిపోయి మేమైతే స్టార్ట్ అయ్యామండి. స్టార్ట్ అయ్యి మేము ఇంక ఇక్కడేమి కాంప్లిమెంటరీ ఏమి లేవు టిఫిన్స్ అవి ఏమిని. మేము బయట చేద్దాంలే వెళ్ళే వేలో అనేసి మేమైతే మార్నింగ్ 9కి 8:30 అట్లాగా స్టార్ట్ అయ్యాము. ఇంకా ఆకలేయట్లేదనేసి దారిలో ఎక్కడన్నా తిందాంలే అనేసైతే మేము ఇక్కడైతే స్టార్ట్ అయ్యామనమాట. మా పిల్లలిద్దరూ బ్యాగ్స్ అవన్నీ సర్దేస్తూ ఉన్నారు. మా హస్బెండ్ అయితే రిసెప్షన్‌కి వెళ్ళి అక్కడ పేమెంట్ అదంతా కూడా చూసుకుంటున్నారనమాట. ఈలోపు టైం వేస్ట్ ఎందుకనేసి మేమైతే బ్యాగ్ అవన్నీ కూడా కార్‌లో పెట్టేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. డోంట్ ఫర్గెట్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.